ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నా. గోధుమలతో ఆడించిన పిండి ఇది. 1 టీ స్పూను పంచదార, పావు టీ స్పూను ఉప్పు, 1 టేబుల్ స్పూను నూనె ప్లేస్లో కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని గట్టిగా నొక్కుంటూ కాకుండా మరీ సాఫ్ట్గా స్మూత్గా అన్నట్టు ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మనకి చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా రావు. కొద్దిగా స్మూత్గా అన్నట్టు కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా టైం ఉంటే 1 అవర్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే మార్నింగ్ కలిపేసాను. 1 గంట 2 గంటల దాకా కూడా చక్కగా నానింది పిండి అయితే. తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకునే చపాతీ సైజు బట్టి పిండి ఉండలైతే చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి చపాతీలు. అందుకే అన్నీ ఒకేసారి ఇలా చేసి అయితే పెట్టేసుకుంటాను. చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇలా చపాతీ అయితే ఒత్తుకోవాలి. మందంగా చపాతీ ఒత్తేసుకొని కొంచెం నూనె వేసేసి చపాతీ మొత్తానికి రాసేసి మనకి నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. చపాతీలు కనుక ఇలా చేసుకున్నామంటే పొద్దున చేసిన చపాతీలైనా హాట్ బాక్స్లో పెట్టే అవసరం లేకుండా చాలా సాఫ్ట్గా పొరలుగా ఉంటాయి. పంచదార వేసుకోవడం వల్ల మనకి బాగా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మంచి కలర్తో వస్తాయి చపాతీలు. నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో 4 లేయర్స్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసి చపాతీని అయితే చేసేసుకుంటాను. చాలా రకాల ఫోల్డ్ చేసుకుంటాం, కానీ నేనైతే ఈసారి 2 టైప్స్ అయితే చేస్తున్నాను. ఇలాగా ఇది వచ్చేసి మనకి చాలా లేయర్స్ వస్తుందండి. ఒక 6 లేయర్స్ లాగా వస్తుంది. ఇలా 2 సైడ్ల 2 ఘాట్లు పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి చక్కగా స్క్వేర్ షేప్లో ఒక 6 లేయర్స్ లాగా వస్తుంది. మీరు బాగా లేయర్స్ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఎక్కువ మిడిల్లో ప్రెస్ చేయకుండా సైడ్లోకి ప్రెస్ చేసుకుంటూ చపాతీని అయితే ఒత్తుకోవాలి. మరి గట్టిగా కూడా పెట్టి రోల్ చేయొద్దండి. కొద్దిగా స్మూత్గా రోల్ చేసుకున్నామంటే లేయర్స్ అనేవి చక్కగా విడిపోతూ వస్తాయి. మనకి చల్లారిన తర్వాత పొరలుగా కనిపిస్తాయి. పెనం మీద వేసేసుకొని ఇలా 2 సైడ్ల నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోని మంచిగా చక్కగా కాల్చుకోవాలి. చూడండి, ఎంత చక్కగా కలర్ అయితే వచ్చింది కదా. అలాగే మంచి కలర్తో మంచిగా సాఫ్ట్గా అయితే ఉంటాయి. చపాతీ చేసిన ప్రతిసారి నేనైతే ఇదే మెథడ్లో చేస్తాను. మనం మార్నింగ్ చేసినా కూడా మధ్యాహ్నం లంచ్లో కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి, హాట్ బాక్స్లో పెట్టే అవసరం లేకుండా. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా నాలాగే చేసేటట్టుంటే కనుక నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చూడండి, పొరలుగా చాలా పొరలు అయితే వచ్చాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.